గ్రంథము మొదటి అధ్యాయము 4 నుండి 10 వచనాలు చదవండి తీసిన వారు. తరము వెంబడి తరము గతించిపోచున్నది. భూమి యొక్కటే ఎల్లప్పుడూ నిలిచిచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తాను ఉదయించు స్థలమునకు మరలా చేరుకును, త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరిగినట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గంలో తిరుగుచూ వచ్చును. నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడి నుండి పారి వచ్చునో అక్కడికి అవి ఎల్లప్పుడూ మరలిపోవును. ఎడతెరుపు లేకుండా సమస్తము జరుగుతున్నది. మనుషులు దాన్ని వివరింపజాలరు. 10 వచనం అయిపోయిందని 10 వరకు. చూచుడి చేత కన్ను తృప్తి పొందుకున్నది, వినుడి చేత చెవికి తృప్తి కలుగుట్లేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోనది, మునుపు జరిగినదే ఇక జరగబోనది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియో ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకడు చెప్పును. అది నువ్వు మనకు ముందుండిన తరములో ఉండినదే. అలాగే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నవాడు అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవాలి. చదువుకున్నటువంటి లేఖన భాగాలు వివరించుకున్నట్టుగా ప్రార్థించుకున్నాం. ప్రార్థన. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. నేను తిరిగి నీ పాస్తడికి వస్తున్నాం నాయన. ఇదిగో నాయన, మరి ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు, అలాగే నేను కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చదువుకోవట్లో సహాయం చేసినారు. వివరించుకున్నట్టుకు నిలబడుచున్న నన్ను జ్ఞాపం చేసుకోండి. నా నోటిని నాలుకని మీ స్వాధీనించుకోండి. మరి వినిచున్నటువంటి బిడ్డలు విని గ్రహించుకునే కృప చూపించమని మీరే మహిమ తెచ్చుకోమని త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరూ బాగున్నారండి? మరి ఇంటికి వెళ్ళొచ్చి మరలా క్షేమకరంగా మనకు మధ్యకి వచ్చినటువంటి సహోదరులు శ్రీధర్ గారికి, అదేవిధంగా సోదరులు ప్రసాద్ గారికి ప్రభు పేరట మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకెవరైనా ఉన్నారండి ఇంటికి వెళ్ళి వచ్చినట్టు వాళ్ళు? ఈరోజు చాలా సంతోషం. మనము 2026 సంవత్సరానికి వచ్చి ఇది ఎన్నో వారం? 3వ వారం. 3వ వారంలోనికి మనం వచ్చాం. 2 వారాలు మరి రంజాన్ గారు వాడబడ్డారు. ఈ వారము నా వంతు వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా మనందరం కూడా ఈ దినాన దేవుని మందిరంలో ఉండటం మనకి ఎంతో ఆశీర్వాదకరం. వాతావరణం బయట చాలా చల్లగా ఉంది కనుక మీకు వేడి భోజనం కూడా పెట్టడానికి భౌతికమైన ఆహారం కూడా సిద్ధంగా ఉంది. మీరు ఈ భౌతికమైన ఆహారం తినడానికి ముందుగా ఆధ్యాత్మికమైనటువంటి ఆహారం మనం భుజించడానికి సిద్ధపడాలి. కాబట్టి నాకు ఇచ్చినటువంటి ఈ సమయంలో మీరందరూ ఏకాగ్రత కలిగి వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ మహాదేవుడికి మరియు మన పరిశుద్ధాత్మ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్యం మనందరికీ సుపరిచితమే. ఏమిటి ఆ వాక్యం అని అంటే ప్రసంగి చెప్తున్నాడు. ప్రసంగి మరి సొలొమోను గారు తనకి దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఈ మాటలు ఆయన చెప్పగలిగాడు. సామాన్యులు ఎవరు కూడా ఈ మాటల్ని మనకి చెప్పలేరు. ఇక్కడ 9వ వచనం చూడండి. మునుపు ఉండినదే మునుపు ఉండినదే ఇక ఉండబోనది, మునుపు జరిగినదే ఇప్పుడు జరగబోయినది. 10వ వచనం. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియో
లేదు. ఇది నూతనమైనదని ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకడు చెప్పును. ఒకదాని గురించి ఒకటి చెప్పును. అదియును అదిను మనకు ముందుండిన తరంలో ఉండినదే. చూడండి, అంటే ఈ భూమి మీద నూతనమైందంటూ ఏది లేదని ప్రసంగి చెప్తూ ఉన్నారు. మరి మనం ఏమో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ చాలా సంతోషంగా హ్యాపీగా కొత్త బట్టలు వేసుకుని మరి ఎంతో అంగ వైభవంగా రంగరంగ వైభవంగా మనం మన యొక్క సెలబ్రేషన్ చేసుకుంటున్నాం, అవునా? అయితే వాస్తవానికి ఏమిటి నూతనమైనది? మన జీవితంలో ఒక అంకి పెరిగింది. మన జీవితంలో ఏం పెరిగింది? ఒక అంకి పెరిగింది. అంటే మనము సావుకి దగ్గర అవుతున్నాం అనుకోవచ్చుగా. ఒక అంకి పెరిగిందంటే మన సావుకు కూడా దగ్గర అవుతున్నామని మనం అనుకోవచ్చుగా, అలా కూడా అనుకోవచ్చు కదా. మరి ఎందుకు ఈ నూతనమైనదిగా నూతన సంవత్సరం గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు ఇందులో ఏదో ఆధ్యాత్మికమైన కోణం ఖచ్చితంగా ఉంటుంది. నూతనంగా ఈ పంచభూతాలు అలాగే ఉన్నాయి. ఇందులో నూతనమైందంటూ ఏది లేదు. ఈ సూర్యుని కింద ఉన్న దాని ఏది కూడా నూతనమైంది కాదండి. నీరు నదులన్నీ కూడా ప్రవహిస్తున్నాయి, కానీ సముద్రము నిండట్లేదు. ఎందుకు నిండట్లేదు అంటే ఆ నీరు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది. మరి అన్ని చోట్ల వస్తుందని నిండాలి కదా. నిండట్లేదంటే నదులన్నీ ప్రవహిస్తున్నవి, మరి ఎక్కడి నుండి ప్రవహిస్తున్నాయి మరి తిరిగి అక్కడికే వెళ్ళిపోతున్నాయి. అలాగే గాలి దక్షిణం నుంచి ప్రారంభమయ్యి ఉత్తరమును తిరిగి ఇట్లు మరల తిరుగుచు తన సంచార మార్గాలన్నీ కూడా అది కూడా తిరుగుతూ ఉంది. ఇంకా అది కూడా అయిపోయింది. ఇంకా అది ఎడతెరుపు లేకుండా సమస్తం జరుగుతున్నాయి. ఎడతెరుపు లేకుండా సమస్తం జరుగుతున్నాయి. మరి అలాంటప్పుడు ఇంకా ప్రత్యేకమైన నూతనమైంది ఏమిటి? నూతనంగా ఉండవలసింది ఏమిటి? ఏదైనా ఉందా? ఎడతెరపు లేకుండా ఈ పంచభూతాలు క్రమప్రకంగా దేవుడు నియమించిన నియమం ప్రకారంగా తిరుగుతున్నప్పుడు ఇక ప్రత్యేకమైనటువంటి నూతనమైనది ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే సువార్తకి మొదటి పెట్టు, ప్రారంభ పెట్టు ఒకటి ఉంది. ఆ ఒకటి ఒకటేనంటే మనకి బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు ప్రకటిస్తూ వచ్చారు. ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ దినముల యందు బాప్తిస్మ ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందునని. చూడండి, మనకి ప్రారంభంలో అంటే ఈ యొక్క మారు మనసు గురించి పాత నిబంధన కూడా చెప్పబడింది, కొత్త నిబంధన ఇంకా కొంచెం స్పష్టంగా ఉంది. కాబట్టి కొత్త నిబంధనలో బాప్తిస్మ యోహాను గారు ఆయన ఏం చెప్తున్నాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కాబట్టి ఏం పొందాలంట? మారు మనసు పొందండి సువార్త ప్రకటిస్తూ వచ్చి. ఇదే సువార్త అండి. ఈ సువార్తను ఎలా మార్చేశారంటే మారు మనసును కాస్త మత మార్పిడి అనేసారు. తప్పండి, అది అసలు చాలా తప్పు. మారు మనసే కావాలి తప్పు, కానీ మత మార్పిడి కాదు. నువ్వు ముస్లిం అయితే ముస్లింగానే ఉండు, మీ అమ్మ నాన్నగారు ముస్లిం అయితే ముస్లింగానే ఉండు, మీ అమ్మ నాన్న హిందువులు అయితే హిందువులుగానే ఉండు, ఎవరు క్రైస్తవులు అయితే క్రైస్తవులు. అంటే మత మార్పుల్లోకి తీసుకొచ్చేసారు, కానీ ప్రభు చెప్పింది మతం గురించి కాదు. ఒకరిని మీ మతంలోనికి చేర్చుకోవాలంటే మీరు ఏం చేస్తారన్నాడు? మీరు అంతా సముద్రం చుట్టొస్తారు మీ మతంలో చేసుకుంటాకి, మీరు నశించారు, మీకంటే అతను కూడా నశించేలా చేస్తారని మతం గురించి తిట్టాడు మన ప్రభు. అసలు మత ప్రస్తావన లేదు. ప్రస్తుతం సువార్త అంటే ఏంటి అంటే సువార్త ప్రకటించింది ఏంటంటే మారు మనసు. ఇది ఎవరు? బాప్తిస్మ యోహాను గారు ప్రకటిస్తూ వచ్చారు. తర్వాత రెండో స్టెప్గా యేసుక్రీస్తు వారు చెప్పారు. చూడండి, 4వ అధ్యాయము, అదే మత్తయి సువార్త యేసుక్రీస్తు వారు చెప్తారు 17వ వచనం అనుకుంటా. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాడు. యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఏం సువార్త ప్రకటించారు? మారు మనసే. తర్వాత అపోస్తులు చూద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు
మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము. ఎప్పుడండి పరిశుద్ధాత్మ వరం పొందుతాం? మారు మనసు పొందాలి. ఈ బాప్తిసం అనేది సాదృశ్యం. బాప్తిసం అనేది ఏంటంటే, ఉదాహరణకి ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నప్పటికీ కూడా వారి జీవితం కలిసి వారి వారి యొక్క సంసార జీవితాన్ని చేయొచ్చు. కానీ సొసైటీలో భార్య భర్తలుగా గుర్తించబడాలంటే పెళ్లికి మనకి గుర్తింపు ఏంటి? పెళ్లి గురించి మ్యారేజ్ సర్టిఫికెట్ కాకుండా మామూలుగా 10 మందిలో ఒకటి మనకు ఒక పద్ధతిని అమర్చారు, ఏదో తాళి కట్టే విధానం అనేది అమర్చారు. అలాగే ఈ బాప్తిసం ఇచ్చి కూడా బాప్తిసం ఇచ్చి యోహాను గారే చెప్పారు, ఏమని? నేను మీకు బాప్తిసం నీటిలో ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు అగ్నిలోను పరిశుద్ధాత్మలోను ఆయన బాప్తిసం ఇస్తాడు, ఎందుకంటే చేట అతని చేతిలో ఉందన్న. మీకు అర్థమవుతుందండి? అంటే ఎప్పుడైతే యేసుప్రభుల వారు మన రక్షకుడుగాను మన ప్రభువుగా మనం ఎప్పుడైతే అంగీకరించామో అప్పుడే మనం అంతరాంగంలో ఏమైంది? మారు మనసు కలిగిపోయింది, బాప్తిసం కూడా జరిగిపోయింది. కానీ భౌతికంగా జరగలేదని, భౌతికంగా సాక్ష్యానికి కావాలి కదా. కాబట్టి సాక్ష్యంగా ఉండటానికి మాత్రమే ఈ యొక్క బాప్తిసం అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడు పేతురు గారు? మీరు మారు మనసు పొంది పాపక్షాపం నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందడి, అప్పుడు మీరు అది. ఇప్పుడు మనందరికీ కావాల్సింది ఏంటంటే, నూతనమైనది ఏంటా అని అంటే, ఇప్పుడు ఈ పంచభూతాలు నూతనమైనవి కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ పంచభూతాల కింద సూర్యుని కింద ఉన్నది కూడా ఇది నూతనమైనది ఏమీ కాదు, అవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇది ఇప్పుడు ఏదో మనం కొత్త అనుకుంటున్నాం, ఇది ఇంతకుముందు తరంలో ఆల్రెడీ ఉందని చెప్పేసి ప్రజలకు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు చెప్పడం ఉన్న వెనకాల ఆధ్యాత్మిక కోణం ఏమిటనంటే, మనము నూతనమైనటువంటి మార్పులోనికి రావాలి. అంటే ఏంటిది? మనసు మారాలి. మనసు మారాలి. ఏ మనసుది? మారు మనసు. అది దేవుడు చెప్తున్నటువంటి యథార్థమైన మాట ఏంటంటే, మారు మనసు మారాలి. ఇది చాలా విచిత్రమైనది అనమాట. ఎలా అంటే, నేను మారు మనసు పొందే కదా యేసులోని అంగీకరించుకుంటాం, కానీ మారు మనసు పొందామని మనం అనుకుంటాం అంతే. బాగా అర్థం చేసుకోండి. చాలా విషయాల్లో మనం అలాగా మోసపోతూ ఉంటాం. మారు మనసు పొందామని అనుకుంటూనే మనం ఏం చేస్తామంటే మారు మనసు లేని జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం. దీనికోసం ఏమంటాడంటే, ఒకసారి చూద్దాం మనం ఈ మాట చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభాల మధ్య సంచరించి వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవని అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధకులని నువ్వు కనుగొంటావనియు, నీవు సహనము కలిగి నా నామ నిమిత్తం భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీ వదులుతావని దేవునికి మహిమ కలిగిన గాక. ఎవరికి చెప్పిన మాట ఇది? చిన్నపిల్లలకు చెప్పలా, సంగప దూత సేవకుడికి చెప్పిన మాట. దూత అంటే దేవదూత కదండి. సంగప దూత అంటే ఆ సంఘంలో ఉన్నటువంటి సేవకుడికి చెప్తున్నమాట. ఏం వదిలాడంట? ఇక్కడ ఏం వదిలేశాడండి? నీకున్న మొదటి ప్రేమ వదిలేసావు అన్నాడు. బాగా అర్థం చేసుకోండి. సేవకులు మనం అనుకుంటాం, పరిచారకులు మనం అనుకుంటాం, దేవుళ్ళు బాగా వాడబడిపోతున్నాం అనుకుంటాం. కానీ ఈ విషయంలో మనందరం ఒకసారి మనం పరీక్షించుకుందాం. నాకున్న మొదటి ప్రేమ ఇప్పుడు ఉందా? నూతన సంవత్సరంలో మనం పరీక్షించుకోవాల్సినటువంటి ప్రశ్నార్థకమైనటువంటి ప్రశ్న. మొదటి ప్రేమ నాకు ఉందా? మొదటి ప్రేమ ఉంటే నువ్వు ఎవరిని ద్వేషించు. మొదటి ప్రేమ లేదని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ మీద తప్పు ఒకటి మోపుతున్నాను, నేను కూడా మోపుతున్నాను, నా మీద నేను కూడా మోపుకుంటున్నాను, మీ మీద కూడా మోపుతున్నాను. మీకు అర్థమవుతుందండి? ఏమనంటే, ఆయనను మొదట నీకు ఉండినటువంటి ప్రేమను ఏం చేస్తాడండి? ఏమైపోయింది? వదిలేశాడు.
మొదట ఉన్నటువంటి ప్రేమ వదిలిపోతుంది. ఇది చాలా ఆలోచించవలసిన విషయం అండి ఎవరికి వాళ్ళు. ఎందుకంటే మనం ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైనటువంటి ఆ యొక్క రొట్టె, ఆయనకు రక్తానికి సాదృశ్యమైనటువంటి ఆయనకు ద్రాక్ష రసం మనం తీసుకునేటప్పుడు మనం ఇది బాగా ఆలోచన చేసుకోవాలి. నిజమేనా? ఈ మాట వాస్తవమేనా? అంతరంగంలో మనం ప్రశ్నించుకుందాం. తప్పేం లేదు, ఎవరికి చెప్పక్కర్లేదు. మీకు ఒక విషయం మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మీరు చేసిన ఏ తప్పులు ఎవరితో చెప్పకండి. మీరు చేసినప్పుడు ఏ తప్పులు ఎవరికి చెప్పకండి. మీ అంతరంగానికి మీరు సమాధానం చెప్పుకోవాలి, ఎవరికి వారే. ఒకరు చెప్పాలనుకోండి, అవకాశం వచ్చినప్పుడు తెప్పబడుతారు. ఆ అవకాశం మనం ఒప్పుడు. ఎందుకంటే మనుషులు అన్న తర్వాత తప్పులు చేస్తారు, బలహీనతలు ఉంటాయి. అవి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా దేవుని దగ్గర సమాధానం చెప్పుకోవాలి, వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ చెప్పామనుకోండి, సమయం చూసుకుని మనల్ని వారు దెప్పబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆలోచించేయండి. మారు మనసు పొందినటువంటి వారి కోసం చెప్తున్నాను సుమా. ఈ మాటలు బాగా అర్థం చేసుకోండి. మారు మనసు పొందినటువంటి వారి కొరకు నేను చెప్పట్లేదు ఈ మాట. మారు మనసు పొందామని అనుకుని ఇంకా అంతరంగంలో ద్వేషం పెట్టుకుని ఒకవేళ ఉంటే అప్పుడు మన మీద దేవుడు ఏమంటాడు? మీ మీద నేను ఒక తప్పు మోపుతున్నాను అంటాడు. దాన్ని మనం అంగీకరించగలమా? అంగీకరించగలిగితే తప్పు నిజమే ప్రభువా, నేను గతంలో చేసినటువంటి ఆ యొక్క ప్రేమ, గతంలో చేసినటువంటి ఆ భక్తి నా దగ్గర లేదు ప్రభు అని ఒప్పుకోగలమా? ఒప్పుకుంటే మనం మరలా మారు మనసు పొందినట్టు. ఆ చివరి మాటలు ఏమన్నట్టు అండి? ఆ చివరి మాటలు, నువ్వు ఏ స్థితిలో నుండి పడితావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి. ఇది అవసరం ఉంటారు మనకి? చెప్పండి. ఇది ఎవరి కోసం చెప్తున్నానంటే మారు మనసు పొందలేని వారి గురించి చెప్పట్లా. మారు మనసు పొంది మళ్ళీ వాళ్ళు ఏమయ్యారంటే మళ్ళీ వెనక్కి వచ్చేసారు. అందుకని నీ మీతో తప్పు ఒకటి మొబైల్, నీకు మొదట ఉన్న ప్రేమ లేదన్నాడు. మొదట ఉన్న ప్రేమ మన దగ్గర లేకపోతే, మొదట ఉన్న భక్తి మన దగ్గర లేకపోతే, మొదట్లో మనం దర్శనం భాగాలకు దేవునికి కానుక చేసినప్పుడు కానుకలు మన దగ్గర లేకపోతే మనం మారు మనసు పొందినట్ట పొందలేనట్ట? పొందాం అనుకున్నాం అంతే. మీకు అర్థమవుతుందండి? మారు మనసు పొందామని మనం అనుకుంటున్నాం. కాబట్టి నూతన సంవత్సరంలో సరి చేసుకోవాల్సింది ఏదైనా ఉందా అంటే, భౌతికమైనటువంటి ఈ బాత్రూమ్ ఈ మూల ఉంది, ఈ వాస్తు బాగోలేదు, ఇది తీసి ఎక్కడ పెట్టండి, అది కాదు సరి చేసుకోవటం. సరి చేసుకోవాల్సింది ఏంటనంటే మన హృదయాన్ని, మన అంతరంగాన్ని. మనము ఒకప్పుడు ప్రారంభంలో ప్రభువులోకి వచ్చిన తర్వాత కన్నీళ్ళు కార్చి ప్రభువా నేను పాపని ఒప్పుకుని, ఈ రోజున మరి ఆ పాపిని నువ్వు దేశిస్తే నీ దగ్గర మారు మనసు లేదు. రంజన్ గారు ఒక వచనాన్ని జ్ఞాపకం చేసి మన డార్, మీకు ఆ వచనం నేను మరలా జ్ఞాపకం చేస్తాను. యోధా పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించిడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనను ఏ మాత్రము నొప్పుకొనక దాన్ని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ఇదేంటి అసహించుకోవాలండి? పాపినా? ప్రశ్న. దేన్ని అసహించుకోవాలంటే పాపాన్ని అసహించుకోవాలి, పాపిని కాదు. మీకు అర్థమవుతుందండి? సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి యేసుప్రభు ఆమె ఏమని పిలిచాడు? అమ్మా. ఎంత గొప్ప మాట అండి! ఏం నేర్చుకున్నాం ప్రభు దగ్గర మనం? ఎంత గొప్ప మాట అండి! ఒక సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమెను ఏమన్నాడంటే అమ్మా అని పిలిచాడు. ఎంత కరుణామని మన దేవుడండి! ఆయన బిడ్డలైనట్టు మనము ఆ కరుణ మన దగ్గర ఉందా? అబ్బే, నేనే పరిశుద్ధుని, నేనే నీతిమంతుని, నాకు తప్పు, నా అంత నీతిమంతుడు ఇంకెవడో లేడు అనుకుంటే నీ అంత మూర్ఖుడు ఇంకెవడో లేడు. అర్థమవుతుందండి? ఎందుకంటే ఇక్కడ చెప్తున్న వాక్యం యోధాపత్ర 1వ అధ్యాయం 23, అగ్నిలో నుండి లాగినట్లు వారిని కొందరిని రక్షించాలి. ఇది మన పని. ఎవరి పని? ఎవరైతే మారు మనసు పొందారో వాళ్ళ పని.
మారు మనసు పొందలేని గురించి చెప్పట్లేదు మరి ఎవరైతే మారు మనసు పొందారో వాళ్ళ పని ఏంటంటే కొందరిని అగ్నిలో నుంచి లాగినట్లు లాగాలంట. ఎందుకంటే వాళ్ళకు కొంత సందేహాలు ఉంటాయి. యేసుప్రభు గారిని నమ్ముకుంటే మనం రక్షించబడతామా అని ఒక రకమైన సందేహం. కొంతమంది కొన్ని బలహీనతను బట్టి పడిపోవచ్చు. అది ఆ వచనాన్ని కూడా చూద్దాం. తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. మొదటి వచనం గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు. సహోదరులారా, ఒకడు ఏ తప్పుదములోనైనను చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకునుసు సాత్వికమైన మనసుతో అట్టివారిని మంచి దారికి తీసుకురావాలను. ఒకరు భారములు ఒకడు భరించి ఇలాగా క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చడు. ఎంత మంచి మాట అండి. క్రీస్తు నియమము, క్రీస్తు మనందరి పాపాల కొరకు మరి వద్దకు తేబడ్డటువంటి గొర్రె పిల్లవలే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడండి. అందరి పాపాలు ఆయన మీద తీసుకున్నాడు. క్రీస్తు నియమాన్ని మీరు నెరవేర్చని చెప్తున్నాడు. ఏమంటాడంటే తప్పుదోవలో పడిపోయాడంటే ఎవరైనా మనకు తెలుసు. తప్పుదోవలో పడిపోయాడు. తప్పుదోవలో పడిపోయినప్పుడు అని దూరం పెట్టేస్తావా? తప్పు చేసాడని దూరం పెట్టేస్తావా? నీ మూలంగానే ఒక వ్యక్తి సంఘానికి దూరం అయిపోతే నీకు ఆశీర్వదకరమ? దేవుడు సంతోషిస్తాడా? ఒక పాపి రక్షించబడితే దేవదూతలతో పాటు అక్కడ ఏం జరుగుతుందంట? విందు జరుగుతుందని వాక్యం చెప్తుంటే నీ మూలంగా ఏదో ఒక చిన్న మాట మూలంగా, చిన్న మచ్చ మూలంగా చూసి నీ మూలంగా ఒక సహోదరుడు సంఘానికి దూరం అయిపోతే నీకు సంతోషమా? సంతోషం కాదు కదా. కానీ ఏం చెప్తున్నది ఇక్కడ మాట అని అంటే, ఎవరైనా ఒకవేళ తప్పు చేసి, ఆ మాట మళ్ళీ జ్ఞాపం చేయండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పుదములైనను చిక్కుకుని ఎడలా ఆత్మ సంబంధములైన మీలో ప్రతివాడును తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూసుకునుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకురావలెను. నీతిమంతులు ఆకాశములో నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించుదురు. దేవుని వల్ల ఎప్పుడు నీతిమంతులు అవుతాం? మనకి దీని వల్ల నీతిమంతులు అవుతామా? దేవుని చెప్పిన మాటను బట్టి నీతిమంతులు అవుతాం. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేస్తే నీతిమంతులు. చూడండి, ఒక చోట ఆయన అంటాడు, ప్రభువా ప్రభువా నేను పిలిచిట ఇయ్యాల. మత్తయి సువార్త, లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనం. లూకా సువార్త నేను చెప్పు మాట ప్రకారము మీరు చెయ్యక ప్రభువా ప్రభువా ఆడ క్వశ్చన్ మార్క్ ఉందమ్మా. అంటే ప్రభువు చెప్పిన మాట ప్రకారం చేయకుండా దివారాత్రులు కన్నీటి ప్రార్థన చేసాం అనుకోండి, ఏమైనా ప్రయోజనం ఉందా? అక్రమం చేయవారులారా ఏమంటాడైనా, నా ఎద్దు నుండి తొలగిపోండి. నువ్వు ఎంత పాటలు పాడేసినా, ఎంత ప్రార్థన చెప్పేసినా, ఎంత వాక్యం చెప్పేసినా, నా ఎంత ఘనమంతుడు, ధనవంతుడు, చదువువంతుడు, నా ఎంత బలవంతుడు లేడని నేను ఎంత గర్వించేసినా ఏమంటాడు ఆయన? పొండి అవతలకి అంటాడు. ఎప్పుడు ప్రభువా ప్రభువా నన్ను పిలిచట యాలా. ఎందుకు? ఏం చెప్తున్నాడు? నేను చెప్పిన ప్రకారంగా మీరు చేయకుండా ఆయన్ని వెళ్ళి అమాలేకుల్ని అందరినీ కూడా నాశనం చేసేసి అక్కడ ఉన్నదంతా కూడా శపితమైంది, అదంతా కూడా నాశనం చేసామంటే ఏం చేశాడు ఈయన? ఎందుకు బాగా బలిచినవి, బాగా మంచి పట్టుకొచ్చాడు. సబుద్ధిని ఆధారం చేసుకుని పట్టుకొచ్చాడు. ఎందుకంట? యెహోవాకు బలి ఇవ్వటానికి. ఎవరు?
సౌలు గారిని వెళ్ళి నువ్వు ఇలా సేవ్ అయ్యంటే అక్కడికి వెళ్ళి అతను ఆలోచించుకున్నాడు సొంత బుద్ధి. ఎందుకనంటే యెహోవా నిన్ను ఎవడో చెప్పు, నీకు ఆ మాట చెప్పలేదు కదా, మరి నువ్వెందుకు ఆ మాట చేస్తావు? అది అదే వచ్చింది ముప్పు ఇలా. ఎందుకంటే దేవుడు చెప్పాడా, ఓకే, అది నీకు ఆశీర్వాదం. దేవుని చెప్పని పని నువ్వు ఎందుకు చేయాలి? సబుద్ధిని ఆధారం చేసుకుని చేసిన పని అన్నమాట. నీకు ఆశీర్వాదం పోగా ఏమొచ్చిందంటే దేవుని నుంచి శాపం వచ్చింది. ఇశ్రాయేలు మీద నేను రాజుగా లేకుండా చేశాడు. ఇలా చాలామంది ఉన్నారండి. అక్కడ ఇంకొక మాట మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. ఇది ఉందా? చదవమ్మా. అయితే 2వ అధ్యాయం 18 నుంచి 18 చూడండి. 18 ఇలాగు రాయము. అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడగు దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నీ ప్రేమను. అలా కదమ్మా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18 నుంచి. ఇక్కడ తుయాతైరులో ఉన్న సంఘము దూతకు అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలు, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరి ఎక్కువైన నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని కూడా ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చుతును గాని అది తన జారత్వం విడిచిపెట్టి సరిపోద్దమ్మా, మారు మనసు పొందనలదు. ఇక్కడ ఒక సేవడు గురించి చెప్తున్నాడు, ఇక్కడ కూడా ఒక దూతకు చెప్తున్నాడు అనమాట. అంటే ఏంటి? నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్య, నీ సహవాసము నేను ఎరుగుతాను. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువగా ఉన్నాయి, చాలా బెటర్. ఈయన చాలా బాగున్నాడు. ఇందాక చూసిన దాని మీద అతను మొదటి ప్రేమ వదిలేశాడు. ఈయనేంటి? మొదటి ప్రేమే కాదు, మొదటి ప్రేమ కంటే ఇంకా ఎక్కువ ఉంది. ఇక్కడ ఏముంది? ఇక్కడ మాట చూడండి అన్నమాట. మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనా నేను ఎరుగుదును. అక్కడేమో మొదటి ప్రేమ వదిలేశాడు, మనం ముందు చదువుకున్నాం అక్కడ ప్రకటన గ్రంథంలో. ఇక్కడేమో మొదట చేసిన క్రియల కన్నా కడపటి క్రియలు మరీ ఎక్కువైనా నేను ఎరుగుదును. అయినా కూడా తప్పు మోపాల్సి వచ్చింది. అర్థమవుతుందండి? అయినా నీ మీద తప్పు ఒకటి మాపోల్చింది. ఎందుకని అని అంటే ఏమన్నా తాడి ప్రవక్తలను చెప్పుకొచ్చున్నా యెజబెలు స్త్రీని నువ్వండి. అని ఇది అనుకున్నాను, ఎందుకు ప్రత్యేకించి ఈ యెజబెలు చేసినంటే బైబిల్ గ్రంథంలో యెజబెలు అంత చెడ్డ స్త్రీ ఇంకొక ఆవిడ లేదండి. అందుకే ప్రత్యేకించి రాశాడు. ఎందుకనంటే యెజబెలు భర్త ఎవరు? అహాబేనా? అహాబుకి ఒక ద్రాక్ష తోట కావాల్సి వచ్చింది. తన కోటకి ఆనుకుని ఉందంట. ఎవరిది? నాబాతు ద్రాక్ష తోట కావాల్సింది. కేకేసి అడిగాడు, బాబు నీ తోట నాకు దగ్గరగా ఉంది, నాకు ఇచ్చే నేను కూర మొక్కలు వేసుకుంటాను అని అడిగాడు. బాబు ఇది నా పిత్రాజ్యత్వం, నేను అమ్మనయ్యా అన్నాడు. ఆయనేమో రాజుగారు, కావాలంటే ఇవ్వాలంటే ఇచ్చారు. కానీ ఈయనేమన్నాడు? ధర్మశాస్త్రం ప్రకారం పిత్రాజ్యత్వం అమ్మకూడదు, నేను అమ్మనయ్యా అన్నాడు. మూతి ముడుచుకుని బిడాయించుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోతే పడుకున్నాడు, అన్నం తినకుండా పడుకున్నాడు. యెజబెలు వెళ్ళింది భార్య. హలో లేచాడు, ఏంటి మూతి బిడాయించుకున్నావు, ఏంటి కథ అని అంటే, ఇది కథ, నీకెందుకు, నేను ఉన్నాను కదా, నేను ఉండగా నీకేంటి భయం, కడుపు నిండా కూడి తిను, నీకు అన్నీ చేస్తానని చెప్పేసి ఏం చేసింది తెలిసిన? ఏం చేసింది చెప్పండి? ఉపవాస దినాన్ని ప్రకటించినట్లుగా ఒక తాకీదు రాయించి ఒక పనిహిమాలను ఇద్దరిని పెట్టి అక్కడ అబద్ధ సాక్ష్యం చెప్పించి అతను చంపించేసిన తర్వాత చెప్తుంది, నువ్వు రాజువు కదా, నువ్వెందుకు అంత బెంగెట్టుకుంటావు, నువ్వేదనుకుంటే అది జరిగిపోతుంది. అంతే కదా మరి, రాజు అనుకుంటే జరగదేముంది? కుటుంబంలో యజమాని, బాగా గుర్తుగా, కుటుంబంలో యజమాని, దేశాన్ని పరిపాలించే రాజు, అలాగే సంఘాన్ని పరిపాలించే సేవకుడు ఏదనుకుంటే జరిగిపోద్ది. కానీ అది క్రమం కాదు, ఏది అడుగుంటే జరిగిపోద్ది చేసేది, అది క్రమం కాదు.
కుటుంబంలో ఏదన్నా ఒక విషయం వస్తే కుటుంబ సభ్యులతో ఆలోచన చేసుకోవాలి. అంతేనండి. అలాగే మరి సంఘాన్ని నడిపే ఒక సేవకుడు ఏదైనా కార్యక్రమం చేయాలన్నా, ఏదైనా సమస్య ఉన్నా ఎవరితో ఆలోచించాలి? సంఘ పెద్దలతో ఆలోచించుకోవాలి. అలాగే రాజ్యాన్ని పరిపాలించే రాజు ఎవరిని ఆలోచించాలి? ఆ? బ్రదర్ చెప్పినట్టుగా రాజు మంత్రివర్గ సమావేశం అనేది ఒకటి ఉంటుంది. వెళ్ళి భార్య చెప్పిన మాట ప్రకారం రాజ్యం చేయమని కాదు, తన ఆలోచన ప్రకారం రాజ్యం చేయమని కాదు. మంత్రివర్గ సమావేశంలో మనం ఆ యొక్క విషయాన్ని పెట్టి అక్కడ ఆలోచన చేసి అందరి తీర్మానాన్ని ఆమోదించి అందులో ఉత్తమమైన దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇది రాజు పద్ధతి. ఇలా చేయాలి. కానీ యెహోవా ఏం చేశాడండి? వినేసి భార్య మాట ఏంటో భార్యే ఆవిడికి చెప్పింది, ధైర్యపరిచింది. నేనున్నాను, నీకేంటి, నువ్వు రాజు, నీకు ఏదైనా జరిగిపోతుంది, జరగదని కాదు. అందరికన్నా రాజులకు రాజు ఒక ఆయన ఉన్నాడనే విషయం మర్చిపోకూడదు. అందుకని ఏమొచ్చింది తెలుసా ఆయన గిఫ్ట్? కుక్కలో ఏంటంటే అన్నాడా, నాబాతు ఎక్కడైతే చచ్చిపోయాడో అక్కడే కుక్కలో నీ యొక్క రక్తాన్ని నాకు అని చెప్పాడు. ఈవిడ కూడా అదే గిఫ్ట్. కాబట్టి మనకి దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, పరిపాలన విధానం మనకు వచ్చిందంటే ఇంకా ఎక్కువ భయపడాలి. దేవుడు మనం హెచ్చించగలితే ఇంకా ఎక్కువ భయపడాలి. ఎదిగగలితే మనం ఎక్కువ వదగాలి. అర్థమవుతుందా? అందరికీ సేవ చేయడానికి యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? వాళ్ళ కాళ్ళకి అడిగాడు, శిష్యులు కాళ్ళకి అడిగాడు. తెలుసండి. ఎందుకనంటే తగ్గింపుతనాన్ని ప్రభు మనకు చూపించాడు. అంతే తప్పగానే అందరం ఎత్తుమే గురించి నా కాళ్ళు మీరు కడగనా అంటే కడగరా. నిజంగా కూడా అవునే కదా. యేసుప్రభువు చెప్తే శిష్యులు కడగరా, పాలాభిషేకమే చేసేస్తారు. కానీ అలా చేయలా. ఎందుకనంటే ఆయన మాదిరికరం మనకు చూపించి భూమి మీద వెళ్ళిపోయాడు. కాబట్టి నూతన సంవత్సరంలో మారు మనసు పొందితే ఈ క్రియలన్నీ మన దగ్గర కనపడతాయి. మీకు అర్థమవుతుందండి. సంఘంలో ఉన్న పొరపాటుని స్పష్టంగా చెప్పాలి. ఒక సహోదరుడు ఒక సహోదరి ప్రార్థన చేయని చెప్పక కూడా సేవకుడు సహోదరులే చేసేస్తుంటే మరి ఇలా చేయాలి అంటే మీకు చేతన అవట్లేదా చేయటం? ఒక క్రమం చెప్పినప్పుడు నిలబడి ఇక్కడ దాసుడు చెప్పినప్పుడు ఒక సహోదరుడు ఒక సహోదరి చెప్పినప్పుడు మీరు ఎందుకు మర్చిపోతున్నారు? బై మిస్టేక్ అది మార్చుకోండి. అదేవిధంగా మనము భక్తి జీవితంలో ఈ 2026 సంవత్సరంలోకి వచ్చాం. శరీరంతో ఉన్నాం. ఎన్నో బలహీనతలు మన దగ్గర ఉన్నాయి. ఎన్నో మానసిక రుగ్మతలు మన దగ్గర ఉన్నాయి. అయినప్పటికీ దేవుని క్షమించమని అడిగి నూతన హృదయం మనం ధరించుకుని మారు మనసు పొందినట్లయితే మనకేమవుతుందంట? మారు మనసు పొందితే మారు మనసు పొందితేనే ప్రతి మనిషి దాని ప్రారంభం పాపక్షమాపణ నిమిత్తం పశ్చాత్తాప హృదయం కలిగి మారు మనసు పొందాం మనందరం. నేను చెప్తున్నాను కదా మొదటి నుంచి మారు మనసు పొందిన వాళ్ళ గురించి ప్రసంగం. మారు మనసు పొందిన మళ్ళా మనం వెనక్కి చూడదు. ఒకవేళ నాకు ఇంకా ఎవరైనా ఇంకా శత్రువు ఉన్నాడని అనుకుంటే నేను మారు మనసు పొందానా పొందలేదా? పొందలేదు అనుకుంటాను అంతే. మారు మనసు పొందాను అనుకుంటున్నాను అంతే. అందుకని మనం ఏం చేయాలంటే పాపాన్ని క్షమించాలి, పాపిని ప్రేమించాలి. ఇది మనం మారు మనసు పొందినట్టు వారు చేయవలసిన క్రియలు. పాపాన్ని ద్వేషించాలి, పాపిని క్షమించాలి, ప్రేమించాలి. కనుక ఒకసారి ఎవరికి వాళ్ళే మన అంతరంగంలో పరీక్షించుకుందాం. ఎవరు మనం తప్పు పెట్టడానికి మనం సరిపోం. ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా ప్రభా నాకు మొదట ఉన్న ప్రేమ ఇప్పుడు ఉందా అనేది మనకు తెలిసిపోద్ది. మన అంతరంగం మనకు తెలిసిపోతుంది. నిజంగా మొదట ఉన్న ప్రేమ మనకు లేనట్లయితే మళ్ళా మనం మారు మనసు పొందవలసిందే. ఇంత మొట్టమొదట మనం చదువుకున్నటువంటి ఆ 2 మొదటి నుంచి మనం చూసుకుంటే ఎపిసి పత్రిక ఏమన్నాడు? సంఘవ దూతకు ఇలా రాయమని చెప్తూ ఏమన్నాడు? నీ మొదటి ప్రేమను విడిచిపెట్టేస్తావు, నువ్వు మారు మనసు పొంది అది మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు అంటే ఎప్పుడు మీరు ప్రారంభంలో ప్రభువుని నమ్ముకున్నప్పుడు మీ భక్తి ఉందే. మీకు అర్థమవుతుందని నేను చెప్తున్న మాటలు. ప్రారంభంలో మనం ప్రభువుని నమ్ముకున్న భక్తి ఉందే. అప్పుడు ఎన్ని గంటల ప్రార్థన చేసావు ప్రారంభంలో, సంఘానికి ఎంత ఇంట్రెస్ట్గా వచ్చావో ప్రారంభంలో, దేవునికి పని అంటే ఎంత ముందంజలో ఉండేవాడు ప్రారంభంలో, కానుకలు ఇచ్చే విషయంలో ఎంత మరి ఆ ముందంజలో ఉండే ప్రారంభంలో ఆ భక్తి నీకు ఇప్పుడు ఉందా? లేదా బట్టి నీ మారు మనసు పోయింది.
ఆలోచన చేసుకోండి. మారు మనసు, అందుకనే నూతన సంవత్సరం అంటే అసలు ప్రభు ఎక్కడ ఉన్నాడు? తండ్రి కుడిపార్శ్వన కూర్చుని ఏం చేస్తున్నాడు? ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని? ఓ ప్రభువా, నా బిడ్డల కొరకు ఇంకో సంవత్సరం ఇయ్యి, వాళ్ళు మారుతారు. ఓ తండ్రి, నా బిడ్డల కొరకు ఇంకొక సంవత్సరం ఇయ్యి, వాళ్ళ మార్పు వస్తుంది. ఒకవేళ ఇప్పుడే వచ్చేసిందంటే అనుకుందాం కాసేపు, ఇప్పుడే దేవుని ఉగ్రత దినం ఇప్పుడే వచ్చేసింది, దేవుడు రాకుడు ఇప్పుడే వచ్చేసింది అనుకుందాం కాసేపు. వచ్చేసింది అనుకోండి, చరి చేసుకుంటానికి అవకాశం ఉందా? ఆలోచించేద్దాం. చరి చేసుకోవడానికి ఎవరికి అవకాశం లేదు. కాబట్టి దేవుడు మన కొరకు తండ్రి కుడిపార్శ్వన కూర్చుని ప్రభు మన కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. మనం కూడా దేవుని పిల్లలుగా ఏం చేయాలంటే దివారాత్రులు మనం అనేకుల కొరకు ప్రార్థించేవారుగా ఉండాలి. మొదట్లో మనం ప్రార్థించేవాళ్ళం, కానీ ఇప్పుడు ప్రార్థించట్లేదంటే మారు మనసు ఎక్కడో చెడిపోయింది. కాబట్టి ఆలోచించేసుకుందాం. కనుక నూతన సంవత్సరంలో వస్తున్నటువంటి మార్పు ఏదైనా ఉందరా అని అంటే ఇది మార్పు. మీకు అర్థమవుతుందండి? ప్రసంగి చెప్పిన మాటలు మనం చూస్తే, సూర్యుని కింద నూతనమైనది ఏదియో లేదు, ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకటి చెప్పును, ఇదియో మనకు ముందున్న తరంలో ఉండినదే. కనుక భూమి మీద ఉన్నటువంటి పంచభూతాల్లో కానీ భౌతికంగా కనబడి ఈ దేహాల్లో గురించి కూడా చెప్పట్లేదు, కానీ ఆధ్యాత్మికమైన ఆత్మ గురించి లేకపోతే మన యొక్క మనసు గురించి ఈ ఒక లేఖనం తెలియజేస్తుంది అనమాట. కాబట్టి మనము మరి ప్రభువుతో మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయక ప్రభువా అని పిలుచుట వేళ. ప్రభువు చెప్పిన ప్రకారంగా చేస్తే ఆయన మన మాట ఆలకిస్తాడు. అలా ఆయన చెప్పిన మాట మనం వినకుండా ప్రభువా అంటే అక్రమం చేయమన్నారా, నీ అద్దు నుండి ఉండి అని చెప్తున్నాడు. కనుక మరి మొన్నటి వారము ఆయన రంజన్ గారు చెప్పిన మాట అంటే, కొందరిని అగ్నిలో నుంచి లాగినట్లుగా కొంతమంది, మళ్ళీ చదివిన మాట యోధా పత్రిక, కొందరు అగ్నిలో నుండి లాగునట్లు కొందరు రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక దాన్ని అసహించుకుని రెండు మాటలండి. భయముతో, మనము భయముతో, చూడండి ఎంత చక్కని మాటలో ఈయన మా మాటలో అని చెప్పారు. భయముతో, పైగా మనం భయపడతాం ఏంటండి? పాపం చేసినోడు భయపడాలి కానీ కాదు, ఇక్కడ మనం భయపడవలసి వస్తుంది. ఎందుకనంటే పాపం చేసిన వాని వ్యక్తి యొక్క పాపాన్ని మీరు అసహించుకోండి, పాపాన్ని అసహించుకోండి, కానీ ఆ పాపిని అసహించుకోవద్దు. అతన్ని అగ్నిలో నుండి లాగినట్టుగా లాగాలంటే మీరు అతని పట్ల ఎలా ఉండాలి తెలుసా? చాలా దగ్గరగా ఉండాలి, చాలా ఆత్మీయంగా ఉండాలి, చాలా ప్రేమగా ఉండాలి. అప్పుడు అతనిలో మార్పు అది వస్తుంది. అంతేకాకుండానే నీ బతుకింతే, ఎన్నిసార్లు చెప్పినా నీ బతుకు మారదు, నీ బతుకు ఇంతే, నువ్వు సావలసిందే, నువ్వు చేసుకున్న నువ్వు సావలసిందే అని అన్నాడు. ఇంకా మొండోడైపోతాడు. మీకు అర్థమవుతుందండి? అతను తెలుసు, అతను చెడ్డోడని తెలుసు, అతను దొంగతనాలు చేస్తానని తెలుసు, అతను వేసి సాంగిత్యం చేస్తానని తెలుసు. అయినప్పటికీ కూడా అతని దగ్గర మనం మాట్లాడవలసిన మాటలేంటి? అమ్మా. మన ప్రభు మాట్లాడాడండి, అమ్మా అన్నట్టు. అలాగే మనం కూడా అలాంటి వారి దగ్గర సున్నితంగా మాట్లాడాలి, దేవుని ప్రేమ గురించి వారికి తెలియజేయాలి. అంతే తప్ప కానీ వారు చేస్తున్న పనులు ఉంటాయి. నేను ఒకటి చెప్పగలుగుతున్నాను, నేను చెప్పే మాట ఏది కాదు, దేవుని వాక్యం చెప్తుంది. మనకు శత్రువు ఎవరైనా ఉన్నారు అని అంటే ఆ శత్రువు ఎవరు? అపవాదు. వాడే మనకు శత్రువు, వాడే మనకి శత్రువు. వాడే ఆ వాడిలో దూరి అలా చేస్తున్నాడు. కనుక ప్రభువుకు ప్రార్థిద్దాం, ప్రభు అతనిలో ఉన్నట్టు దురాత్మ తీసివేయని ప్రార్థిద్దాం, కానీ అతని గురించి మనం చెడ్డగా ఉండకూడదు. కనుక మారు మనసు పొందాము అనేటానికి నిర్వచనం మీకు చెప్తున్నాను, వాక్యం చెప్తుంది. నిర్వచనం ఏంటంటే, మారు మనసు పొందిన దగ్గర ఈ క్రియలు ఉంటాయి. ఏ క్రియలు ఉంటాయనంటే, మనము మొదట ప్రభులో ఎలా అయితే మనం ప్రారంభంలో నమ్ముకున్నప్పుడు మన భక్తి జీవితాన్ని ఎలా అయితే కొనసాగించామో, ఇప్పుడు కూడా అలా కొనసాగించున్నామా అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. లేదు, ఇప్పుడు కూడా ఎవరినైనా మీరు ఒకవేళ ద్వేషిస్తే మీరు మళ్ళీ మారు మనసు పొందవలసిన వారుగానే ఉన్నారు. బాప్తిసం కాదండి, బాప్తిసం ఒకసారే. కానీ మారు మనసు అనే దాని గురించి మాత్రం ఆయన ఏమంటారంటే 1-2 సార్లు ఆయన చెప్తూనే వచ్చారు. ఏమన్నా మళ్ళీ ఒకసారి చూద్దాం.
ఇక్కడ ప్రకటన గ్రంథంలో 2 విషయాలు మనం చూసాం. ఒక ఆయనేమో మొదట ఉన్న ప్రేమను విడిచిపెట్టేశాడు, రెండు ఆయన మొదటి క్రియల కంటే నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనా నేను ఎరుగుదును, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఎందుకు? అతనేమో మొదటి ప్రేమను వదిలినందుకు తప్పు మోపడు, ఇక్కడ మొదట ఉన్న క్రియల కంటే ఇంకా ఎక్కువగానే చేస్తున్నాడు. కాకపోతే అతను చేసిన పొరపాటు ఏంటంటే సంఘంలో మరి ఒక యెజబెల్ అనే స్త్రీని ఆయన ఉండనిచ్చాడు. దానికి దేవుడు సమయం ఇచ్చినప్పటికీ కూడా అది మారు మనసు పొందనలదు. కనుక మారు మనసు పొందకపోతే ఏం చేస్తానన్నాడు కింద కొన్ని మాటలు జ్ఞాపకం చేశాడు. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించి వారిని దాని క్రియల విషయంలో మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరేంద్రియములను హృదయములను పరీక్షించేవాడును నేనే అని సంఘములనియు తెలుసుకును. మరియు మీలో ప్రతివానికి వారు వాని క్రియలు చెప్పున ప్రతిఫలం ఇచ్చేదను. చూడండి, ప్రభువుకి అంతరంగం తెలుసండి, హృదయాంతరంగం తెలుసండి. ఆయనకి ఎవరికి ఏ క్రియలు వారి క్రియలు చెప్పిన వానికి ప్రతిఫలం ఇస్తానన్నాడు. కనుక మన లోన మన అంతరంగంలో మనం ఏం ఆలోచించుకుంటున్నామో ఆయనకి తెలిసిపోతుంది. మామూలు మనమైతే ఏదో కొద్ది కేకేసి మనం సాగు చెబుతారు పెద్దలు, ఏంటంటే కుడిని చేతికి తినంట ఏమనుకుంటారంట, గుర్తుందా మీకు ఆ మాట? కుడిని చేతికిస్తే పండుగ అనుకుంటాడంట. ఈ మాట మీకు గుర్తుందో లేదో? కుడిని చేతికిస్తే ఈడు ఏదో పండుగ అందుకైనా కుడిమిచ్చారు అనుకుంటాడంట, తింటాకి ఇచ్చారు అనుకోడాడు, పండుగ అనుకుంటాడంట. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను మీకు, కొత్తగా వింత పాతకు రోత. తెలుసా మీకు ఈ మాట? కొత్తగా వింత పాతకు రోత అంటే పాత సంవత్సరం వెళ్ళిపోయింది, ఈ కొత్త సంవత్సరం వచ్చింది కదా, మనకు ఏదో జరిగిపోద్ది మనం ఊహించేసుకుంటాం. అది కాకుండా కొత్తగా వింత పాతకు రోత అంటే పాత వాళ్ళని ద్వేషిస్తాం, కొత్త వాళ్ళని ప్రేమిస్తాం. ఇది కూడా ఉంది, ఇది లోకనాళ్ళు అండి, ఇది మనకి ఇద్దరు తీసుకొస్తాం. కొత్తగా వింత పాతకు రోత అంటే ఒక ఆయన చెప్పాడు సంఘంలో, నాకు అనుభవం బాగా ఉందండి. అతను ఏమన్నంటే అన్ని వరకు వచ్చే వాళ్ళు రావట్లేదండి అన్న, దరిద్రం వదిలిపోయింది. ఎంత మంచి మాట, ఎంతమంది ఇక్కడే ఉన్నాడు, దోషాలలో పెద్ద సేవకుడైనా ఇది వరకు వచ్చేవాళ్ళు ఏంటంటే ఇప్పుడు రావట్లేదు అంటే దరిద్రం వదిలిపోయింది బాబోయ్. చూడండి అది ఎంత ప్రేమ ఉంది ఆయనకి. పాత వాళ్ళు రావట్లేదు ఏంటనంటే దరిద్రం వదిలిపోయింది అన్నాడండి. సంతోషమైన మాట. బాధపడాలి మేము. మా యొక్క ప్రేయర్ లిస్ట్లో ఎవరైతే సంఘానికి రావట్లేదు, వస్తూ ఎవరైతే మానేశారో వాళ్ళది కింద ఉంటుంది, లిస్ట్లో కింద ఉంటుందండి. వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని కూడా పంచుకుంటాం. ఎవరైతే రావట్లేదు, అలా ఎవరైతే ఇండియా వెళ్ళిపోయారో వాళ్ళ గురించి అలా మనం చేస్తూ ఉంటాం. కానీ ఆ సేవకుడు చెప్పిన మాట ఏంటంటే దరిద్రం వదిలిపోయిందంటే నాకు చాలా బాధేసింది. ఏంటి ఈ సంఘానికి వచ్చే వాళ్ళు వత్తు ఆగిపోతే దరిద్రం వదిలిపోయిందా? మరి ఏంటి నువ్వు చేసే పరిచర్య? ఉన్నానండి, పైకి సేవకులని చెప్పుకుంటేనే వాళ్ళలో ఎటువంటి మారు మనసు ఉండదు. మీకు అర్థమవుతుందండి? దరిద్రం వదిలిపోయిందని చెప్తే పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తూ ఉంటాడు. ఎందుకు వెళ్ళిపోయారు పాతోళ్ళు అంటే ఇతర పద్ధతులు నచ్చక వెళ్ళిపోయారు. వాస్తవం అది. ఇలా సంఘాలండి ఎందుకు చల్లా చెదరైపోయి సంఘాలు పెరిగిపోతున్నాయని చెప్పుకుంటూ వస్తే ఇక్కడ ప్రారంభంలో టీషేప్ ఉంది. టీషేప్లో మొట్టమొదట ప్రారంభించిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఇంకొక ఆయన పెట్టేసి వెళ్ళిపోయాడు. ఆయన ఏం చేశాడంటే పెద్దలతో ఆలోచించుకోకుండా ఆయనకు నచ్చినట్టు పెట్టి ఈయన వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళి విమానం దిక్కుండానే ఇక్కడ సంఘం చీరిపోయింది. మీకు అర్థమవుతుందా? అంటే ఏదో ఒక మార్పు ఎక్కడి నుంచి అంటే వీళ్ళ విశ్వాసంలో కాదు, ఇదంతానే నడిపించి నాయకుల్లోనే తేడా ఉంది. ఒక ఆయన ఏం చేశాడు, ఇంటికాడ జరిగిన గొడవ ఏంటంటే అందులో ఆ సంఘం అనేది ఆ గ్రూప్ ఉంటుంది కదా, అందులో ఉన్న వాళ్ళందరినీ ఎడ్మిన్ తీసి అలా పెట్టుకోండి. ఎడ్మిన్ కింద వాళ్ళందరూ ఏంటని ప్రశ్నిస్తే మీకు సమాధానం చెప్పగలదు అన్నాడు. అంతే మళ్ళీ వెళ్ళిపోయారు. అక్కడ ఇంటికి వెళ్ళేటప్పుడు తెలిసింది గొడవలు అనేది. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని అంటే మనుషుల్లో మొదటి ప్రేమ లేదు, ఓర్పు లేదు, సహనం లేదు. నీయంతా నేనే, అహం బ్రహ్మాస్తి అంటే నేను చెప్పిందే జరగలేదు, రెండోడు చెప్పింది లేదు. ఇలా ఎప్పుడైతే ఆ కోణానికి మనం వస్తామో ఆటోమేటిక్గా మనం ఏమైపోతే పతనానికి అంటే దేవునికి
దూరంగా అయిపోయాం. కాబట్టి ప్రభు మనకి ఈ మాటలు హెచ్చరికగా కొత్త సంవత్సరంలో ఎందుకు ఇస్తున్నాడంటే, నువ్వు ఎదగాలి అంటే నువ్వేం చేయాలి? వదగాలి. ఓకేనా? నీకు ఒక అధికారం ఇచ్చాడు అంటే, అధికారం లేనుండి ఎలా వెళ్ళిపోతాడు? నేను వెళ్ళిపోతున్నా కాబట్టి సెక్యూరిటీ వస్తాడా? మనం ఇలా వెళ్ళిపోతున్నామండి. మనకి ఎవరైనా ఈ వెళ్తే ఎదరో 4 కార్లు వెనకాల 4 కార్లు వెళ్తున్నాయి. ఎందుకు చెప్పండి? భద్రత కోసం. ఎందుకు తెలుసా? అతను ముప్పు ఉంది, భౌతికంగా అవలోకలు వేసేస్తారు, అందుకని జాగ్రత్త. కాబట్టి ఒక స్థాయికి వచ్చినప్పుడు, ఒక అధికారానికి వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గరెట్టు పని చేయకపోతే ఏమనుకున్నాడు నెబుకద్నెజరు? ఏమనుకున్నాడు? గర్వించి ఏమనుకున్నాడు? ఈ వైభవం అంతా కూడా, ఈ మహత్ అంతా కూడా నాదే అనుకున్నాడా? వెంటనే దేవుడు ఆకాశం నుంచి మాట్లాడి చెప్పుదానికి ఏం చేశాడు? గడ్డి తిన్నాడు. మళ్ళీ తన హృదయం మారు మనసు వచ్చిన తర్వాత అప్పుడు ప్రభువా, ఈ విశ్వం అంతటికి కర్మకర్త క్రియ నువ్వేనైనా, నేను నిమిత్తం మాత్రాన్ని, నన్ను క్షమించి అన్నప్పుడు మళ్ళీ తన మొదటి స్థితి ఇచ్చాడు. కనుక దీని అంతటి బట్టి మనకు అర్థమవుతున్నటువంటి నీతి ఏమిటనంటే, దేవుని పిల్లలుగా చెప్పుకున్న మీరందరూ భయపడాలి. ఎందుకంటే మీకు బాధ్యత ఉంది. ఏమిటి ఆ బాధ్యత? ఏంటి బాధ్యత అంటే, మీరు సువార్త ప్రకటించాలి. మీరు అందరూ మారు మనసు పొందారు. దేవుని పిల్లలంటే మీరందరూ మారు మనసు పొందారు. మారు మనసు పొందిన వారు క్రీస్తు యొక్క సారూప్యాన్ని మీలో చూపించాలి. క్రీస్తు యొక్క సారూప్యాన్ని చూపించకుండా మాట సమాధానం లేదు, మనిషితో మాట సమాధానం లేదు, నీకు వంకర క్రియలు, నీవు చేసే పనులు బట్టి క్రీస్తుకి అది అవమానమా కాదండి? క్రీస్తుకు దూషణ కదా? కనుక రక్షించబడిన వారు మరీ జాగ్రత్తగా ఉండాలని వాక్యం చెప్తుంది. రక్షించబడలేని వారు కాదు, రక్షించబడిన వారు నువ్వు మరీ జాగ్రత్తగా ఉంటే, ఎందుకని పడిపోయే అవకాశం. ఎలా పడిపోతాం మనకు తెలియదు. సాప కింద నీరులా వస్తుంది మనకు తెలియదు. మనం ఈ గర్వంలోకి వచ్చామని మనకు తెలియదు. నా నోరు వాసన వస్తుందని నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి? నా నోరు వాసన వస్తుందని నాకు ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్తే ఉన్నాక నాకు తెలదేంటి అంటే ఇంకెవడో చెప్పడం. అవునా కదా? కాబట్టి నీ నోరు వాసన వస్తుందని పక్కోడు చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? చెప్పరేంటండి? అది నా నోరు వాసన వస్తుందని పక్కన వాళ్ళు చెప్పినప్పుడు నేను సరి చేసుకోవాలి. అలా సరి చేసుకోకుండా నువ్వేంటి నాకు చెప్తావంటే కాదు కదా. కాబట్టి నూతన సంవత్సరంలోకి వచ్చిన మన అందరం కూడా చక్కగా టైం కూడా అయిపోయింది. వేడివేడిగా వాక్యం ఉందనుకున్నాను, భోజనం కూడా వేడివేడిగా ఉంటుంది, తిందాం, కంగారు లేదు. కాబట్టి నూతన సంవత్సరం గురించి దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, మన యొక్క మారు మనసు గురించే మాట్లాడుతున్నాడు. మారు మనసు, ఈ సువార్త అంటేనే మారు మనసు గురించి చెప్పడం, కానీ మత మార్పుడు అనేది కానే కాదు. కాబట్టి మారు మనసు పొందినటువంటి మనము ఆ మొదటి క్రియలు, ప్రారంభంలో ఉన్న ప్రేమ నీకు ఉందా? ప్రారంభంలో ఉన్నటువంటి నీకు ప్రార్థన నీకు ఉందా? ప్రారంభంలో ఉన్నటువంటి విశ్వాసం నీకు ఉందా? అది ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. మనం చెక్ చేసుకుంటే తెలిసిపోద్ది కదా. పక్కవాడు చేస్తుందా లేదా, కాని చేస్తుందా లేదా, ఆవిడేం చూడకు, అతనేంక చూడకు, నీకు నువ్వే సమాధానం చెప్పుకోవాలి. మేము మా తల్లిగారి గర్భం నుంచి 5 వచ్చామండి, వెళ్ళిపోతే 5 కట్టకట్టుకు వెళ్ళిపోతాం ఏంటి? వెళ్ళం కదా. ఎలా వచ్చామో అలాగే ఎవరికి వాళ్ళే వెలిగిపోవాలి. కాబట్టి మనం కూడా ఎవరికి వాళ్ళే సమాధానం దేవుని దగ్గర చెప్పుకోవాల్సిన వాడు. కనుక రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరి గురించి ఈ వాక్యం అంతా కూడా రక్షించబడిన వారి గురించే. రక్షించబడినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా మొదట్లో మీరు పొందినటువంటి మారు మనసు అలాగే ఉందా? స్థిరంగా ఉందా? లేకపోతే కొంచెం అడజడి వచ్చిందా? మళ్ళీ మనుషులు ద్వేషంతో మొదలెడుతున్నావా? దూషంతో మొదలెడుతున్నావా? దేవుని విషయంలో నెగ్లెక్ట్ చేస్తూ మొదలెడుతున్నావా? గమనించుకోండి. సంఘానికి క్రమంగా, సమయానికి, అంటే క్రమంగా అంటే అవకాశం లేకపోతే రావడం వేరే విషయం. అవకాశం ఉండి రాలేకపోతున్నావా? సమయానికి రాలేకపోతున్నావా? సేవకులు చెప్పిన మాటకి విరుద్ధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? అది సేవకులు కూడా పరీక్షించుకోవాలి. బాగా అర్థం చేసుకునేది కేవలం ఒక విశ్వాసంగా నా మట్టిగా నేను బోధిస్తున్నటువంటి నాకు మరీ ఎక్కువ ఏముంటుందంట, మీకు ఒకటి కొడితే రానమాట, నాకు డబ్బులు ఉంటాయి కనుక నేను మరీ ఎక్కువ భయపడాలి. కనుక మరి ఈ దినాన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమంటే, ప్రభువా ప్రభు అని నేను చెప్పిన చూడ మాటకు చదివి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, లూకా సువార్త
6వ అధ్యాయం 46వ వచనం. నేను చెప్పు మాట ప్రకారం నేను చెప్పు మాట ప్రకారము మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని సర్లేండి, అదంతా మనకు తెలిసిన ఒకటి. ఎందుకంటే అలా చేస్తే ప్రభువు చెప్పినటువంటి ప్రకారంగా చేస్తేనేమో అతను బండ మీద కట్టిన వాడుగాను లేకపోతే ఇసుక మీద కట్టిన వాడుగా ఉంటాడని చెప్పేసి అక్కడ ఉపమానం మనకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రభువులో బాప్తిసం పొంది మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం పశ్చాత్తాప హృదయం కలిగి ఎవరైతే మరి ప్రభువునందు మరి భక్తి జీవితం కొనసాగిస్తున్నారో, ఎవరైతే ప్రభు శరీరానికి సాదృశ్యంగా ఆ రొట్టెలను, ఎవరైతే ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరతలు చేతులు ఇచ్చుతున్నారో, ఒక్కసారి మీ మనసు నూతనమైనదిగా ఉందా లేదా, పవిత్రంగా ఉందా లేదా, యథార్థమైనదిగా ఉందా లేదా, మొదటి ప్రేమ ఉన్నదా లేదా కోల్పోయామా, ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటే ఏ ఇబ్బంది లేదు. పక్కోళ్ళ గురించి అయితే ఎవరికి చెక్ చేయొద్దు. కనుక ఒకవేళ అలా లేనట్లయితే ఏమంటుంది వాక్యం? నీ యొద్ద నుండి నీలో ఉన్న దీపస్తంభాన్ని, అప్పుడు ప్రయోజనం లేదు. దీపస్తంభం మన దగ్గర ఉండగానే ఒకవేళ లేకపోతే ఏమంటున్నాడు? మారు మనసు పొందితే సరి, లేనట్లయితే నీ యొద్దనున్న నీ దీపస్తంభాన్ని తీసివేస్తానని చెప్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనం ఇంకా సజీవులుగా ఉంచాడంటే ఈ రోజున మీరు చూస్తూనే ఉన్నారు. మన్నటిదాకా మనతోనే ఉన్నాడు అన్న సంసోన్ అన్న. మళ్ళీ నెలలు కూడా అవ్వలేదు, కాలంలో కలిసిపోయాడు ఆయన. అవునా? మొన్న ఇటీవల కాలంలో ఇక్కడ చిన్న కుర్రోడు యవనస్తుడు 23-25 సంవత్సరాలు ఉండొచ్చు, బస్సు కోసం నిలబడి వెయిట్ చేస్తుంటే సడన్గా కుప్పకూలి చనిపోయాడు. కనుక ఏది ఎవరికి శాశ్వతంగా లేదు, ఏది కూడా గ్యారంటీ లేదు. ఎప్పుడు పిలుచుకుంటాడో ప్రభు మనం అప్పుడు వెళ్ళిపోవాలి. కాకపోతే మనం చేస్తున్న భక్తి పరిపూర్ణంగా ఉందో లేదో చూసుకోండి, సంపూర్ణంగా ఉందో లేదో చూసుకోండి. మీరు మొదట పొందిన మారు మనసుని అది ఒకవేళ తేడా వస్తే కనుక ప్రభు అవకాశం ఇచ్చాడు, చెప్తున్నాడు మీరు మరలా మొదటి క్రియలు చేస్తే సరి, లేకపోతే నేను మీ వద్ద నుండి ఆ దీపస్తంభాన్ని తీసివేస్తాను. ఇదే నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి మెసేజ్. నూతన సంవత్సరంలో నూతన హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం. ఇవన్నీ ఏంటంటే భౌతికమైనటువంటి దాంట్లో ఏది కూడా ప్రసంగం చెప్పాడు, భౌతికమైన దాంట్లో ఏది కూడా నూతనమైనది ఏదీ లేదు. ఆ నూతనమైనది ఏంటంటే మీ మనసు నూతనంగానే ఉందా, లేకపోతే దానికి ఏమైనా కలమస్సు అంటుకుందా, దానికి ఏమైనా కొంచెం మార్పులు చేర్పులు జరిగాయా? ఒకవేళ అలా అయితే మార్చుకోమని, మరలా మొదటి క్రియలు చేయమని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక మన హృదయాన్ని మార్చుకుందాం. మనం మొదట ఉన్నటువంటి ప్రేమని మనం మళ్ళీ కలిగి ఉందాం. అలా ఉన్నట్లయితే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి మనం ఉన్నతమైన స్థానాన్ని ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ప్రకారంగా మనం జీవించడానికి ప్రభు మనకి సహాయం చేయను గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి మన హృదయమైన పలక మీద నీరు కట్టి ఫలం చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ.